హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెక్. ఈ రోజు మనం రియాక్ట్ లో వర్చువల్ డామ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వర్చువల్ డామ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ రియాక్ట్ అనమాట. సో ఈ రియాక్ట్ జేఎస్ అనేది ఈ వర్చువల్ డామ్ అన్న కాన్సెప్ట్ వల్ల చాలా పాపులర్ అయింది. సో మనం ఈ వర్చువల్ డామ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం డామ్ గురించి తెలుసుకోవాలి. డామ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. సో మనం మన వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అయితే చేస్తాం కదా. సో ఆ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది మనకి ఒక డాక్యుమెంట్ టైప్ అనమాట. మీరు చూసారు కదా, మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ టైప్ అనేది మనం ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ టైప్ లో మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన అంటే మన వెబ్సైట్కి బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తాం. ఇంక్లూడ్ చేసి దీన్ని మనం బ్రౌజర్లో రన్ చేస్తాం. మన బ్రౌజర్లో రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన బ్రౌజర్లో ఉన్న జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏదైతే ఉందో ఆ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది మన ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని మన జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఇలా డిస్ప్లే చేసిన మన ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అనేది డామ్ అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకేనా. సో దీనిలో ఈ బటన్ అనేది ఒక నోడ్, అలాగే ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఒక నోడ్, అలాగే లింక్ అనేది ఒక నోడ్, అలాగే ఈ ఫామ్ అనేది ఒక నోడు, ఈ సెలెక్ట్ అనేది ఒక నోడు, రీసెట్ అనేది ఒక నోడు. ఇవన్నీ నోడ్స్ అన్నమాట. ఓకేనా, వీటన్నిటిని నోడ్స్ అంటాం. ఎప్పుడైతే మన జావా స్క్రిప్ట్ ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మన జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేసిందో ఆ ప్రాసెస్ లో మన జావా స్క్రిప్ట్ అనేది ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉన్న ప్రతి ఎలిమెంట్, మెథడ్, అలాగే అన్నిటి మీద కంట్రోల్ అయితే తీసుకుంటుంది. సో ఇలా కంట్రోల్ తీసుకుని చేస్తుందంటే మనం ఎప్పుడన్నా కావాలంటే డైనమిక్ గా మనం ఈ నోట్స్ అనేది అప్డేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆర్ మాడిఫై చేయొచ్చు. ఓకేనా. సో ఇది మనకి డామ్ స్ట్రక్చర్. ఇవి మనం నోట్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం వర్చువల్ డామ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. వర్చువల్ డామ్ ఏంటంటే రియాక్ట్లో మనం ఎప్పుడైనా రియాక్ట్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే ఈ కాంపోనెంట్ రెండర్ ప్రాసెస్ అనేది మనకి త్రూ ఈ యాక్చువల్ డామ్ నుండి జరుగుతుంది అనమాట. సో ఈ రియాక్ట్లో మనకున్న ఈ కాంపోనెంట్ అనేది మనకి జావా స్క్రిప్ట్ లో ఈ డామ్ ద్వారా అవుట్పుట్ అనేది వస్తుంది, అంటే మనకి డిస్ప్లే అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ రియాక్ట్ ఏం చేస్తుందంటే మనం ఏ కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసామో ఈ కాంపోనెంట్ ని రెండర్ చేసి ఇట్లా మన యాక్చువల్ డామ్ లోకి పంపించేటప్పుడు ఏం చేస్తుందంటే ప్యారలల్ గా ఒక వర్చువల్ డామ్ ని కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఒక వర్చువల్ డామ్ ని క్రియేట్ చేసి ఈ వర్చువల్ డామ్ ని పక్కన పెట్టుకుంటుంది. ఈ వర్చువల్ డామ్ లో ఏముంటుందంటే ఇది జస్ట్ ఈ యాక్చువల్ డామ్ యొక్క కాపీ అన్నమాట. ఓకేనా, జిరాక్స్ కాపీ అనుకోండి. ఓకే. ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ కాంపోనెంట్ మన రియాక్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానిలో ఏమన్నా మోడిఫికేషన్స్ చేసామనుకోండి, మన ఈ కాంపోనెంట్ ని అప్డేట్ చేసామనుకోండి, ఈ అప్డేట్ అయిన కాంపోనెంట్ అనేది డైరెక్ట్ గా మనకి యాక్చువల్ డామ్ కి అయితే వెళ్దు. ఫస్ట్ ఈ కాంపోనెంట్ అప్డేట్స్ అనేవి మనకి ఈ యాక్చువల్ డామ్ కాపీ చేసి వర్చువల్ డామ్ లో పెట్టుకున్నాం కదా, ఈ వర్చువల్ డామ్ లోకి వెళ్తాయి అనమాట ఈ కాంపోనెంట్స్ యొక్క అప్డేట్స్ అనేవి. ఓకేనా. సో మనం యాక్చువల్ డామ్ కాపీ చేయడం అంటే ఏంటి, ఈ యాక్చువల్ డామ్ లో ఉన్న ఈ కాంపోనెంట్స్ అన్ని మనకి వర్చువల్ డామ్ లో ఉన్నట్టు, అంతే కదా. సో ఎప్పుడైతే ఈ కాంపోనెంట్ అనేది అప్డేట్ అవుతుందో అప్పుడు మనకి డైరెక్ట్ గా ఈ యాక్చువల్ డామ్ లోకి వెళ్లకుండా ఆ అప్డేట్స్ అన్ని వర్చువల్ డామ్ లోకి వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఇంకొక వర్చువల్ ఇంకొక వర్చువల్ డామ్ యొక్క కాపీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇంకొక వర్చువల్ డామ్ యొక్క కాపీ క్రియేట్ అవుతుంది. ఈ వర్చువల్ డామ్ యొక్క కాపీ అనేది ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో ఆ అప్డేట్స్ అన్నిటిని ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ తీసుకుని ఇప్పుడు ఈ అప్డేట్ అయిన వర్చువల్ డామ్ అలాగే ఈ ప్రీవియస్ గా ఉన్న వర్చువల్ డామ్ రెండు కంపేర్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా. రియాక్ట్ అనేది ఆల్గరిథం ఉంటుంది, డిఫ్ ఆల్గరిథం అని ఒకటి ఉంటుంది. ఈ ఆల్గరిథం ఏమంటే మన ప్రీవియస్ వర్చువల్ డామ్ ని ఇప్పుడు అప్డేట్ అయిన వర్చువల్ డామ్ రెండింటిని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి ఏ కాంపోనెంట్స్ లో అయితే అప్డేట్స్ జరిగినాయో ఆ కాంపోనెంట్స్ ని డైరెక్ట్ గా మన యాక్చువల్ డామ్ కి అప్డేట్ చేస్తాయి అనమాట. అర్థమైందా. సో మీకు ఇక్కడ చూడండి, ఇది మన యాక్చువల్ డామ్, ఇది వర్చువల్ డామ్, ఇది మన అప్డేటెడ్ వర్చువల్ డామ్ అనమాట. ఓకే. ఫస్ట్ మనకి మన రియాక్ట్ అనేది కాంపోనెంట్స్ ని క్రియేట్ చేసి ఆ రెండర్ ప్రాసెస్ లో మనకి ఈ యాక్చువల్ డామ్ లో జావా స్క్రిప్ట్ అనేది అవుట్పుట్ అంటే మనకి కాంపోనెంట్స్ ని డిస్ప్లే చేసింది కదా.
ఈ యాక్చువల్ డామ్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ లో మనకి రియాక్ట్ అనేది ఈ వర్చువల్ డామ్ ని ఒక జిరాక్స్ కాపీలా క్రియేట్ చేస్తుంది కదా. క్రియేట్ చేసి ఎప్పుడైతే మన రియాక్ట్ అప్లికేషన్ కాంపోనెంట్స్ ని అప్డేట్ చేస్తుందో, ఆ అప్డేట్ చేసేటప్పుడు ఏమైందంటే డైరెక్ట్ గా ఆ అప్డేట్స్ అనేవి, కాంపోనెంట్ అప్డేట్స్ అనేవి డైరెక్ట్ గా యాక్చువల్ డామ్ కి వెళ్లకుండా, డైరెక్ట్ గా అప్డేట్స్ అనేవి ఈ యాక్చువల్ డామ్ కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాయి, ఈ వర్చువల్ డామ్ లోకి వెళ్తాయి. ఓకే, వెళ్ళిన తర్వాత అప్పుడు రియాక్ట్ ఏం చేసిద్దంటే ఈ వర్చువల్ డామ్ ని ఇంకొక కాపీ చేసిద్ది. ఓకేనా, ఈ వర్చువల్ డామ్ ని ఒక జిరాక్స్ కాపీ చేసిద్ది. చేసి మనం ఏవైతే కాంపోనెంట్ అప్డేట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్ అప్డేట్స్ ని ఈ అప్డేటెడ్ వర్చువల్ డామ్ లోకి పాస్ చేస్తాయి. ఓకేనా, అప్పుడు మనకి రియాక్ట్ లో డిఫ్ ఆల్గోరిథం అని ఉంటుంది. ఈ ఆల్గోరిథం ఏం చేసిద్దంటే మనకి ఇప్పుడు అప్డేట్ అయిన వర్చువల్ డామ్ ని అలాగే ప్రీవియస్ వర్చువల్ డామ్ ని కంపేర్ చేస్తాయి. చూసారు కదా, ఈ కాంపోనెంట్ అనేది మనకి అప్డేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేసిందంటే ఈ డిఫ్ ఆల్గోరిథం అనేది ఈ అప్డేటెడ్ వర్చువల్ డామ్ ని అలాగే ఈ ప్రీవియస్ వర్చువల్ డామ్ ని కంపేర్ చేసి ఎక్కడ చేంజెస్ జరిగినాయి, ఈ కాంపోనెంట్ లో చేంజెస్ జరిగినాయి. సో ఈ చేంజెస్ జరిగిన కాంపోనెంట్ ని డైరెక్ట్ గా ఇదేం చేస్తుందంటే తీసుకెళ్లి మన యాక్చువల్ డామ్ లో అప్డేట్ చేస్తుంది. ఇక్కడ అప్డేట్ చేస్తుంది. ఈ విధంగా మనకి వర్చువల్ డామ్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, హోప్ మీ అందరికి వర్చువల్ డామ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.